హైదరాబాద్లో ఎందుకు ఇంత భారీ తనిఖీలు చేస్తున్నారు? హై అలర్ట్ ఉండడం వరకు ఓకే, కానీ సహజంగా సీక్రెట్ ఏజెన్సీస్ పనిచేస్తూ ఉంటాయి. కానీ డైరెక్ట్గా పోలీసులే రోడ్ల మీదకి వచ్చి వాహనాలు ఆపి డిక్కీలు ఓపెన్ చేయించి మరి చెక్ చేస్తున్నారు. వాహనాల లోపల సీట్ల కింద ఏముందో చెక్ చేస్తున్నారు. వెహికల్స్ రిజిస్ట్రేషన్ ఎక్కడుంది, ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నాడు అనేది చెక్ చేస్తున్నారు. ఇప్పటికే కీలకమైన వ్యక్తుల మీద నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. వాట్స్ గోయింగ్ ఇన్ హైదరాబాద్? హైదరాబాద్లో ఏం జరుగుతోంది? హైదరాబాద్లో అనేక మంది స్లీపర్ సెల్స్ ఉన్నారని, లేదంటే ఉగ్రవాద సానుభూతి పరులు ఉన్నారంటూ ఎన్నో సందర్భాల్లో మనం వార్తలు వింటూ వచ్చాం. ఇవాళ రేపు చిన్న చిన్న విలేజ్ల్లో కూడా ఇలాంటి కదలికలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఇప్పుడు ఉగ్రవాదుల కదలికలు ఉండే అవకాశం ఉందా? అధికారులు ఆ భయంలో ఉన్నారా? ఆ సమాచారం అధికారులకు ఉందా? అందుకే ఇంత ప్యానిక్ అవుతున్నారా? అందుకే ఇంత హై అలర్ట్ ప్రకటించారా? ఈ అలర్ట్ ప్రకటించడానికి ఇంత హడావుడి కనిపించడానికి కారణం ఏంటి? హైదరాబాద్ మహానగరంలో కూడా ఏదైనా జరగరాని ఘటన జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారా? మీరేమనుకుంటున్నారు? వాట్స్ యువర్ ఒపీనియన్? ఎందుకు ఇంత హై అలర్ట్ కనిపిస్తోంది? మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద లక్నో, చెన్నై, హైదరాబాద్, నోయిడా, కోల్కతా పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే చెకింగ్స్ కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వాహనాలు ఆపుతున్నారు, అనుమానితులను ఆపేస్తున్నారు. క్లియర్గా చెక్ చేసి అంతా బాగుంటేనే ముందుకు పంపిస్తున్నారు, లేదంటే వెంటనే వాహనాన్ని సీజ్ చేస్తున్నారు, అతన్ని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు పేలుళ్ల ధాటికి రాత్రి 10 మంది ప్రాణాలు కోల్పోతాయి. ఇప్పుడు ఆ సంఖ్య 13కు చేరింది. మరింత పెరిగే అవకాశం ఉంది ఈ సంఖ్య అంటున్నారు. 30 మందికి పైగా గాయపడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. LNJP హాస్పిటల్కి తరలించారు. ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ బాడీస్ని, అలాగే గాయపడిన వారిని LNJP హాస్పిటల్కి తరలించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. మరోవైపు మరిన్ని ఇలాంటి ఘటనలు జరగవచ్చేమో అన్న ఆలోచనలో పోలీసులు ఇప్పుడు ఉన్నారు. దీనికి సంబంధించి చర్యలు కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ చెకింగ్స్ మీరు చూస్తున్నారు. ఎక్కడికక్కడ మొత్తం చెక్ పోస్టులు పెట్టేశారు. కీలకమైనటువంటి ప్రాంతాల్లో బయటకు వెళ్లే వాళ్ళైనా లోపలికి వచ్చే వాళ్ళైనా సరే క్లియర్గా ఉంటేనే అలౌ చేస్తున్నారు, లేదా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు పరిస్థితి. హైదరాబాద్లో, ఢిల్లీలో, లక్నోలో, కోల్కతాలో, చెన్నైలో పరిస్థితి ఎలా ఉందో మీరు ఒకసారి చూస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఆ బ్లాస్ట్కి సంబంధించి ఇప్పటికే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఖచ్చితంగా ఉగ్ర కోణం ఉందన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. ఉగ్ర కోణం ఉందన్నటువంటి ఆలోచనలో పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే స్లీపర్ సెల్స్ కదలికలు ఉంటాయో అక్కడ అలర్ట్ చేశారు, నిఘా పెంచారు. కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరెవరి మీద అయితే అనుమానాలు ఉంటాయో వాళ్ళందరినీ ఇప్పటికే అదుపులోకి తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. స్నైపర్ డాగ్స్ని తీసుకొచ్చారు. మీరు చూస్తున్నారు, స్నైపర్ డాగ్స్తో ఇప్పటికే ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ ప్రజలు జాగ్రత్తగా ఉండండి. పీపుల్ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ దిస్. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలీదు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. సో యూ షుడ్ బి కేర్ఫుల్. అండ్ మీకేదైనా సరే అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. నిఘా సంస్థలకు సమాచారాన్ని చేరవేయండి. ఏ వ్యక్తి మీదైనా, ఏ కదలిక మీదైనా మీకు అనుమానం ఉందా అలర్ట్ చేయండి పోలీసుల్ని. వెంటనే సమాచారం ఇవ్వండి. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఏ చిన్న తేడా జరిగినా సరే భారీగా నష్టాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఢిల్లీలో పరిస్థితి చూస్తున్నాం. చాలా సాధారణమైనటువంటి రోజే కదా, ప్రతిరోజు లాంటి ఒక సాయంత్రం వేళే కదా. ఎంతోమంది పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, ఆఫీసుల నుంచి వచ్చేవాళ్ళు, ఆఫీసుల నుంచి వచ్చిన తర్వాత ఇళ్లలో చాలామంది పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చిన వాళ్ళు, ఆ సాయంకాలం సమయంలో ఆ రద్దీ ప్రాంతంలో వచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా. వాళ్ళందరి ప్రాణాలు ఇప్పుడు మనం చూస్తున్నాం గాల్లో కలిసిపోయాయి. సో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ? ఏ రకమైన సరే ఉగ్రవాద చర్య ఉంది అంటే ఖచ్చితంగా భారత్ రిటాలియేట్ అవుతుంది పాకిస్తాన్ మీద అంటూ ఇప్పటికే అనేక సార్లు హెచ్చరించింది భారతదేశం. ఏ చిన్న కదలిక ఉన్నా సరే ఇక మిమ్మల్ని మేము వదిలిపెట్టామంటూ భారత్ పాకిస్తాన్ని హెచ్చరించింది. ఇది ఉగ్రవాద చర్యగా భావిస్తున్నారు. సో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ? ఇప్పుడు ఏం జరగబోతోంది? భారత్ ఏం చేయబోతోంది? ఇది ఆపరేషన్ సింధూర్ని తిరిగి మొదలుపెట్టే దిశగా వెళ్ళబోతుందా?
మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు మనం చూడబోతున్నామా? పాకిస్తాన్ ఉగ్ర మూకలు మరొకసారి తమ లైన్ దాటాయా? మరొకసారి భారతదేశం యొక్క శాంతిని, సహనాన్ని వాళ్ళు అలుసుగా తీసుకున్నారా? గతంలో మొదలుపెట్టినటువంటి పని తిరిగి పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదిగో అక్కడ మనం చూస్తున్నాం. ఒక సాధారణ సాయంకాలం వేళ ప్రజల్లో ఎలాంటి భయాందోళన ఉందో మనం చూస్తున్నాం. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని అక్కడి నుంచి పరుగులు తీస్తున్నారు. ఏం జరిగిందో తెలియక ఎక్కడ మళ్ళీ తమ ప్రాణాలకు ముప్పు వస్తుందో అంటూ పరుగులు తీస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ముఖాల్లో ఒకసారి మీరు చూడొచ్చు, కంగారు, భయం, ఒక రకమైనటువంటి ప్రాణ భయం మనకు కనిపిస్తుంది. అదిగో చూడొచ్చు మీరు ఒకసారి ఎలా పరుగులు తీస్తున్నారు మీరు చూస్తున్నారు. ఏదో ముంచుకొచ్చేసినట్లుగా, ఒక్కసారిగా ఏదో ఉత్పాతం జరిగినట్లుగా ఎలా పరుగులు తీస్తున్నారు. ఆ క్షణంలో మీరు నేనున్న అదే పరిస్థితి ఏమో. ఎందుకంటే ఏం జరిగిందో తెలియడానికి కొన్ని క్షణాలు పట్టింది. ఏదో పేలిపోయింది, ఏవో ఆర్తనాదాలు, ఏవో భయంకరమైన శబ్దాలు, ఎక్కడ చూసినా మంటలు, పొగ, భారీ డిస్ట్రక్షన్ కనిపించింది. కానీ ఏం జరిగింది? ఒకవేళ అక్కడ ఏదైనా జరిగితే వాళ్ళున్న ప్రాంతంలో ఏం జరగబోతుందో, నెక్స్ట్ మన ప్రాణాలు ఎక్కడ పోతాయో అన్న భయం వాళ్ళలో క్లియర్గా కనిపిస్తుంది. అప్పటి వరకు చాలా సాధారణంగా ఉన్నారు. అదిగో మనం చూస్తున్నాం, చూడొచ్చు ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నారు. ఎంత భయంతో పరుగులు చూసారా? చూడండి ఎలా ఉందో పరిస్థితి. అక్కడ ఎంత భయాందోళనకు గురయ్యారు మీరు చూసారు. చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు. చూడండి అక్కడ మహిళని జాగ్రత్తగా అలా పట్టుకొని తీసుకువెళ్తున్నారు. చిన్నపిల్లల్ని దగ్గరికి తీసుకుంటున్నారు. ఏం కాదు అని చెప్పేసి వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలు సైతం అక్కడి నుంచి పరుగులు పెడుతున్నారు. ఇక్కడ ఉంటే ఏం జరుగుతుందో, ఏమైపోతుందో అని పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో ఉన్న ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్స్ నేను మీకు చూపిస్తున్నాను. దిస్ ఈస్ ది కండిషన్. అండ్ ఒక్కసారి నిన్న ఆ బ్లాస్ట్ జరిగిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి. సో ఇప్పటికైనా అలర్ట్ అవ్వండి. తక్కువ రేట్లో వస్తున్నాయి కదా అని చెప్పేసి ఢిల్లీ నుంచి, హర్యానా నుంచి చాలామంది కార్లు తీసుకొస్తూ ఉన్నారు. తక్కువ రేట్లో వస్తున్నాయి. ఢిల్లీలో అక్కడ ఉన్నటువంటి రూల్స్ కారణంగా త్వరగా అమ్మేస్తున్నారు. హర్యానాకి వెళ్ళి అక్కడి నుంచి తీసుకొస్తున్నారు. మోడిఫై చేయించుకొని మరీ తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో బీ కేర్ఫుల్. ఎవరు ఇలాంటి తొందరపడిన నిర్ణయాలు తీసుకోవద్దు. ఇష్టం వచ్చినట్లుగా తక్కువ రేట్లకు వస్తున్నాయని ప్రాపర్ క్లారిటీ లేకుండా అక్కడ, అంటే అది ఎవరి దగ్గర నుంచి కొంటున్నాం, వాళ్ళకి అది ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ పేరు మీద ఉందా లేదా, ఇందులో పార్ట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోకుండా కేవలం డబ్బు కోసం ఆశపడి కొనుక్కోవద్దు. తక్కువ రేటుకు వస్తున్నాయి కదా అని. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, ఎవరు అంచనా వేయలేరు. ఒకసారి నేను మీకు నిన్న రాత్రి ఘటన జరిగిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉందో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ విజువల్స్ ఒకసారి చూస్తే మన గుండెల్లో జలతరిస్తుంది. తెలియని భయం మనల్ని ఆవహిస్తుంది. ఆ పరిస్థితుల్లో మనం ఉంటే ఒకసారి ఎలా ఉంటుందో, ఏమైపోతాము ఒక్కసారి చూడండి. బంధువుల్ని, కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు దేశంలో మరొక ఘటన ఎక్కడ జరుగుతుందో తెలియని పరిస్థితి, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇప్పుడు కేంద్రం ఏం చేయబోతుంది, ఇండియా ఏం చేయబోతోంది. ఏ చిన్న ఉగ్రవాద కదలిక కనపడినా, ఏ చిన్న ఉగ్రవాద చర్య చేసినా, భారతీయుల ప్రాణాలకు ఏ చిన్న నష్టం చేసినా మిమ్మల్ని అంతం చేస్తామంటూ భారత్ పాకిస్తాన్ని హెచ్చరించింది. గ్రాఫ్లో మీ దేశం లేకుండా చేస్తామంటూ హెచ్చరించింది. మ్యాప్లో మీరు కనిపించరు అంటూ హెచ్చరించింది. పాకిస్తాన్ కనిపించదని. ఇప్పుడు భారత్ ఏం చేయబోతుంది? మరొకసారి ఆపరేషన్ సింధూర్ మొదలవబోతుందా? ఈసారి ఎక్కడ ఆపారో అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక పూర్తి చేయబోతున్నారా? ఒకసారి ఇదిగో మీరు రాత్రి జరిగినటువంటి పరిస్థితిని మీరు ఒకసారి చూస్తున్నారు.